హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? నా ఈ మ్యారేజ్ లైఫ్‌లో 16 ఇయర్స్ కంప్లీట్ అయింది. వాటి యానివర్సరీకి మనం ఆడవాళ్ళం కదా! ప్రతి ఒక్కరం శారీస్ తీసుకుంటాం కదా! అలాగే నేను కూడా తీసుకున్నాను. ఆ శారీస్‌ని ఈ 16 ఇయర్స్‌లో 16 శారీస్‌ని మీతో షేర్ చేసుకుంటాను. చూపిస్తూ కాస్ట్ ఎంత, ఎప్పుడు ఏంటి కొన్నాను, ఫస్ట్‌దేంటి, లాస్ట్‌దేంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చెప్పాను కదా మ్యారేజ్ డే శారీస్ అని 16. నా పక్కన ఉన్నవే ఈ 16 శారీస్ అండి. ఇవి ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు ఎంతెంత రేటు పెట్టి కొన్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. చూసి స్కిప్ చేయకండి, చూడండి. లాస్ట్ వరకు చూస్తే ట్విస్ట్ అనేది మీకు లాస్ట్‌లో అర్థమవుతుంది. వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు. పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. కానీ మీకు ఒక విషయం తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఫుల్‌గా చూడండి. సారీ చూపిస్తాను ముందు మ్యారేజ్‌ది. ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది నా మ్యారేజ్ డే సారీ. ఇది నా మ్యారేజ్ డే. ఇది చూడండి, గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్ వచ్చింది. తిరుపతికి ఒకసారి తిరుపతికి వెళ్ళేటప్పుడు దీన్ని వాటర్లో ముంచితే అంచు తాలూకా కలర్ కొద్దిగా అంటేసింది. చూడండి, ఇది నా మ్యారేజ్ డే సారీ. మ్యారేజ్ అయ్యేటప్పుడు కొద్దిగా బక్కగా ఉంటాం కదా, దీని బ్లౌజ్ అనేది టైట్ అయిపోయింది. 2 సారీస్కి ఒకటే బ్లౌజ్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ నా మ్యారేజ్ డే సారీ. ఇది ఫస్ట్ మ్యారేజ్ సారీ. ఇది అప్పుడు 5000. నాకు తెలిసి ఇంత మంచి పట్టు నా పెళ్లి టైంలో 5000 అంటే నాకు గొప్పే. ఎందుకంటే అప్పుడు తులం బంగారం 15,000. దాన్ని బట్టి చూడండి, పావుతులం అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 35,000, 40,000 ఉంది పావుతులం బంగారం. అంటే ఇప్పుడు సారీ కాస్ట్ నాకు తెలిసి 25,000, 30,000 ఉండొచ్చు. అంత మంచి పట్టు. ఇప్పుడు ఆ పట్టు కూడా రావట్లేదు నాకు తెలిసి. అంత మంచిగా ఉంటుంది. నాకు నా ఫేవరెట్ కలర్ కూడా అమ్మ వాళ్ళు తీశారు పట్టు చీర. మా అత్త వాళ్ళు ప్రతానం కట్ట అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే మాకు అత్తమ్మ ఎవరు లేరు అంతగా. పెద్దత్తమ్మ ఉన్నారంటే ఆవిడకి అంత తెలియదు కాబట్టి అంత పర్టికులర్గా పెళ్ళి చేసి అన్నీ అచ్చట చేసిన వాళ్ళు అంత ఏం లేరు. పెళ్ళైతే మంచిగా అయింది, కానీ పెద్ద తరహాలోనే అయింది. కానీ ఇట్లా పెట్టడాలు, ప్రతానాలు అలాంటివి ఏంటి మా అత్తమ్మలకి లేవు. కాబట్టి నాకు అమ్మాలు ఇచ్చిన పట్టు చీరే ఫస్ట్ నా లైఫ్లో వచ్చిన మొట్టమొదటి సారీ ఇది. మా హస్బెండ్ ఇచ్చారు ఎంగేజ్మెంట్ అప్పుడు. అది ఆ చీర ఎక్కడో మిస్ అయింది నాకు తెలిసి. ఎల్లో కలర్ది ఇచ్చారు. ఇది నా ఫస్ట్ సారీ. ఓకేనా, ఇది పక్కన పెడతాను. సెకండ్ ఇయర్ యానివర్సరీ అవుతుంది కదా, ఫస్ట్ మ్యారేజ్ది ఇది. తర్వాత సెకండ్ మ్యారేజ్ యానివర్సరీకి ఇది సెకండ్ది. ప్రతిదీ మా ఆయన నాకు తీస్తారు, నేను మా ఆయనకి తీయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. సర్ప్రైజ్ చేయడం, తెలియకుండా చేయడం అలవాటు. అలాగే నేను అతనికి తీస్తాను, ఆయన నాకు తీస్తారు. కానీ ఇప్పుడు ఆ చీరకి ఈ చీరకి కలిపి ఇలా మిర్రర్ వర్క్ పెట్టి వర్క్ చేయించుకున్నాను. 2 సారీస్కి కూడా మ్యాచ్ అవుతుందని. అయితే తరువాత సెకండ్ మ్యారేజ్ డేకి ఇది 10,000 పెట్టి తీశాను సారీ. నేను ఇప్పుడు నాకు తెలిసి 16 ఇయర్స్లో 3 టైమ్స్ కన్నా అసలు ఎక్కువ కట్టలేదు. అందుకే నేను చెప్తాను, పూర్తిగా చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసాక లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తాను. అది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, లేదంటే లైక్ తీసుకోండి. ఇది సెకండ్ యానివర్సరీ సారీ. చూసారు కదా, ప్యూర్ పట్టు అండి. చాలా ఇప్పుడు ఇది కనీసం 1,00,000 రూపాయలు ఉంటుంది నాకు తెలిసి. ఈ పట్టు, ఇట్లాంటి పట్టు దొరకాలంటే మ్యాక్సిమం 1,00,000 రూపాయలు ఉంటుంది నాకు తెలిసి. ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళండి. పండా వాళ్ళు వచ్చి చెక్ చేయించాను చాలాసార్లు. ఇది కాస్ట్ ఎంత ఉంటుందంటే వాళ్ళు 50,000, 60,000 అని చెప్తూ ఉంటున్నారు. వాళ్ళ దగ్గరే కొన్నాను. అప్పుడు 10,000కి కొన్నాను. 16 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ బ్యాక్. అప్పుడే 10,000కి పెట్టి కొన్నానంటే ఇప్పుడు 1 lakh ఉంటుంది ఈ సారీ నాకు తెలిసి. చాలా ప్యూర్ అంటే నేను 3 టైమ్సే కట్టాను.
నాకు 15,000 తులం వచ్చేటప్పుడు 10,000 పెట్టి చీర కొన్నాను సెకండ్ యానివర్సరీకి. సారీ, ఓకేనా. దీనికి మిర్రర్ వర్క్ బ్లౌజ్ చేయించాను. సెకండ్ యానివర్సరీ శారీ చూడండి. ఇక్కడ మీకు కామెడీగా అనిపించవచ్చో ఏం తెలియదు, కానీ ఇయర్ పెరిగే కొలది శారీ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే నేను ఒకటి అబ్జర్వేషన్ చేశాను, ప్రతిదీ కూడా మనం ఒక మనీ పెట్టామంటే దానికి వాల్యూ ఉండాలి. అలానే చీరకు వాల్యూ అని కాదండి. 100 రూపాయల చీర కట్టుకున్నా నిండుగానే ఉంటుంది. అది 1,00,000 రూపాయలు పెట్టి చీర కట్టుకున్నా ఒంటికి నిండుగానే ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే కాస్ట్ బట్టి, అంటే కాస్ట్ అంటే ఏమంటారు దాన్ని, ఎక్కువ కాస్ట్ పాష్గా చెప్పుకుంటారు అన్నమాట. నేను చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి శారీ కొనుక్కున్నానని. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, 1,00,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, ఒక్కసారి 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. ఒక ఫంక్షన్కి ఒకసారే కట్టగలుగుతున్నాం. నెక్స్ట్ డే ఇంకో ఫంక్షన్కి వెళ్తే మనకే బోర్ కొడుతుంది, మళ్ళీ ఇదే కట్టుకొని వెళ్ళాలా అని చాలామంది ఆలోచిస్తారు. నేనైతే అలాగే ఆలోచిస్తాను. నేను మ్యాక్సిమం కట్టుకొని వెళ్ళిన చీర కట్టుకొని వెళ్ళను. ఒక ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళే చీరని నేను అసలు కట్టుకోను. ఇంట్లో పూజల్లో కట్టేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, మళ్ళీ ఇదే చీర కట్టావా అని అడుగుతారు. అలా అడిగించుకోవడం ఎందుకని నేను అసలు కట్టుకొని స్కిప్ చేసేస్తాను అది. ఓకేనా. ఇది సెకండ్ది. థర్డ్ వన్ చెప్తాను చూడండి. నా మోస్ట్ ఫేవరెట్ శారీ అండి. కలర్ కూడా మీకు ఫోన్లో ఇలా మొబైల్లో ఇలా కనిపిస్తుందని, ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుంది. ఇది బయట, ఇది మొత్తం వర్క్ అండి. ఇది కాలర్ నెక్ పెట్టి, బ్లౌజ్ని ఇలా బోట్ నెక్ పెట్టి, ఇలాగా చేతులు ఇలా పెట్టేశాను. నేనే స్టిచ్ చేసుకుంటాను. నా బ్లౌజ్లో ఎవరు స్టిచ్ చేసినా నాకు నచ్చదు. కాలర్ పెట్టి ఇలాగ బ్యాక్ రౌండ్ ఇచ్చాను. ఇట్లా ఇచ్చి ఇలా పెట్టేసుకున్నాను. వర్క్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత దాని మీద కుందన వచ్చింది. మొత్తం శారీ మొత్తం వర్కే వస్తుంది. శారీ మొత్తం ఇప్పినా చూడండి. ఈ చీర అయితే చాలా చాలా బాగుంటుంది. గ్రీన్ శారీ చాలా చాలా బాగుంటుంది. అది 15 ఇయర్స్ది, ఇది 14 ఇయర్, అంటే థర్డ్ ఇయర్ది. ఇది ఈ 14 ఇయర్స్లో నేను 2 టైమ్స్ అంటే 2 టైమ్సే కట్టాను. ఆ రోజు కట్టాను, మళ్ళీ మా తోటికోళ్ళ వాళ్ళ పాప వాళ్ళ పెళ్ళికి కట్టాను. ఇది అంతే, ఇప్పటికొచ్చి కట్టలేదు. దీని కాస్ట్ ఎంత అంటారా? దీని కాస్ట్ కూడా 6,000 అండి. పండవాళ్ళ దగ్గరే తీసాను. ఇంటికి వచ్చిన వాళ్ళు దైవంతో నేను అనుకుంటాను. ఎవరు వచ్చినా నాకు బట్టలు పెట్టి పంపించడం అలవాటు. ఎవరు వచ్చినా, చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఫస్ట్ నుంచి నాకు అలవాటు. అమ్మ అలాగే చేస్తుంది, అదే నాకు అలవాటు అయింది. ఆ టైంలో అమ్మ ఎవరు వచ్చినా బ్లౌజ్ పీస్ అయినా పెట్టి పంపించేది, బొట్టు పెట్టి నాకు. కానీ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎంతో కొంత చీర పెట్టి పంపించడం నాకు అలవాటు అయింది మ్యారేజ్ నుంచి కూడా. దానికి మా ఆయన అబ్జెక్షన్ కూడా చెప్పరు. అందుకే నేను కొనిస్తూనే ఉంటాను. ఇది 6,000. నాకు తెలిసి అప్పుడు 6,000 అంటే నాకు తెలిసి ఇప్పుడు 13,000, ఈ వర్క్లో 13,000 15,000 ఉంటుంది ఈ సారీ కాస్ట్ నాకు తెలిసి. ఇది గ్రీన్ అండి, థర్డ్ వన్. ఇది ఫోర్త్. ఫుల్ వర్క్ వచ్చింది. నా చీరలన్నీ పండా వాళ్ళ దగ్గర తీస్తాను, షాప్కి వెళ్ళి తీయనండి. ఇది ఫుల్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది 4th యానివర్సరీకి ఈ సారీ. ఇది ఆరెంజ్, అంటే ఆరెంజ్ కాదు, దీన్ని ఏమంటారో ఈ కలర్ని తెలియదు నాకు. ఫుల్ మిర్రర్ వర్క్ వస్తుంది, మొత్తం మిర్రర్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. మొత్తం అంతా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది కూడా ఇది 4,000. అప్పుడు నేను 4,000 2007, 8, 9, 2010 బాబు పుట్టడం. తర్వాత ఇది మ్యారేజ్ డే, ఇది 2010లో. ఇది 4,000 5,000 మధ్యలో. ఇది కాస్ట్ అంత గుర్తులేదు.
ఇది 4కి 5కి మధ్యలో ఈ సారీ. ఇది ఇప్పుడు కూడా అంతే ఉంటుందేమో ఈ చీర. ఇదైతే మారలేదులేండి. ఇది 4th వన్. ఇది 5th యానివర్సరీది అండి. ఇది ఇది వర్క్. బ్లౌజ్ కూడా వర్కే వచ్చింది. సేమ్ ప్యాటర్న్ వచ్చింది. ఇది చూసారా, ఫుల్ చాలా వెయిట్ ఉంటుంది. నాకు తెలిసి 2-3 కేజీస్ ఉంటుంది ఈ వెయిట్. ఇది మా ఆడపడుచు ఒకరు తీసుకున్నారు సంక్రాంతి కోసమని. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి, ఈ సారీ కలర్ నచ్చి, వర్క్ నచ్చి తన దగ్గర నేను తీసేసుకున్నాను ఈ చీర. ఇప్పుడు కాస్ట్ నాకు తెలిసి ఈ ఈ కుందన్ వర్క్ ఇది కావాలంటే 6,000 7,000 ఉన్నాయి. ఈ వర్క్ ప్యాటర్న్లో ముత్యాలతో వర్క్. ఇది మొత్తం ముత్యాల వర్కే. 2-3 కేజీస్ ఉంటుంది వెయిట్. తన దగ్గర అప్పుడు తను 3,200కో ఎంతో కొంది. తన దగ్గర నేను తీసేసుకున్నాను, అంటే కొనుక్కున్నానులేండి, ఊరికనే కాదు. ఆడబట్టికి ఇచ్చేసాను డబ్బులు. ఆవిరి దగ్గర తీసుకున్నాను. ఇది 5th వన్. ఈ 5th వన్ యానివర్సరీ సారీ అంటే కదా, లైట్ స్కై అండ్ డార్క్ స్కైలా ఉంటుంది. అంత ముత్యంతో ఉంది వర్క్. ఇప్పుడు కనీసం 7,000 ఉంటుంది ఈ వర్క్ ప్యాటర్న్లో కావాలంటే సారీ. ఓకేనా, ఇది 5th వన్ సారీ. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ సారీస్ అన్నీ అంటే మా ఆయన నాకు కొంటారు, నేను మా ఆయనకు కొంటాను అన్నాను కదా. అప్పుడు నా పక్క నుండి నేను అతనితో కొనిపించుకునేవి ఇవి. కానీ తర్వాత నేను ఇవి అస్సలు కట్టట్లే. నెక్స్ట్ అతనికి చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అయినా నేను కట్టుకునేదాన్ని కాదు, నాకు తెలియక క్యారీ చేయలేను. చిన్నపిల్లలు ఇద్దరు క్యారీ చేసేదాన్ని కాదు. డ్రెస్సెస్ అలవాటు కాబట్టి డ్రెస్సులతోనే పనులు అన్నీ చేసుకునేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు కొంటే నాకు క్లారిటీ లేదు. అంటే మనీ ఎంత పెడితే మనం అదే చీర ఎట్లాంటిది కొంటే మనం క్యారీ చేసుకోగలం అనేది తెలియదు. మా ఆయన బట్టల్లో అయితే మాత్రం చాలా బాగా సెలెక్షన్ చేస్తారు. చాలా బాగా పిల్లలకేటి నాకైనా చాలా బాగా తెస్తారు బట్టలు. అన్ని బట్టలు తెస్తారు. బట్టలే కాదండి, అన్ని విషయాల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి ఎలా సెట్ అవుతాయో అలా తెస్తారు. అలాగే అప్పటి నుంచి 6th ఇయర్ నుంచి ప్రతి యానివర్సరీకి కూడా నేను షాపింగ్కి వెళ్ళేది లేదు, అన్నీ ఆయన తెచ్చేవాళ్ళు. అలాగే ఇది 6th యానివర్సరీ సారీ. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. దానికి గోల్డ్ ఇలా వచ్చింది. నేనే కుట్టుకున్నాను. బోట్ నెక్ ఇలా ఫిష్ కట్ లాగా ఇలా మధ్యలో అలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇది గ్రీన్ కలర్. ఈ సారీ లైట్ వెయిట్గా ఉంటుంది. కాస్ట్ ఎంత అడిగితే ఆయన చెప్పలేదు, నాకు కాస్ట్ కూడా తెలీదు. నాకు తెలిసి అప్పుడు 2,500 ఎంతో ఉంటుంది ఈ సారీ తీసుకొచ్చారు. ఇది 6th యానివర్సరీ సారీ. ఇది నేను ఎందుకంటే ఇలా 10 సార్లు చెప్తున్నాను, ప్రతి సారీ కూడా చాలా మెమరబుల్తో కూడింది. నేను ఎవ్వరికి మ్యారేజ్ డే సారీస్ అయితే ఇప్పటికొచ్చి ఎవ్వరికి ఇవ్వలేదు. ఇవి తర్వాత ఏం చేస్తాననేది నాకు కూడా ఐడియా లేదు, కానీ నాకు దాచుకోవడం అలవాటు. నాకు ఎందుకో మ్యారేజ్ డే చాలా స్పెషల్గా, నాకు చాలా ఇష్టం ఆ రోజు. ఎందుకంటే ఇంత మంచి లైఫ్ ఆ రోజుతోనే నాకు వచ్చింది కాబట్టి నాకు చాలా చాలా దాన్ని మన దేవుడి గుడికి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతామో, నేను ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ వచ్చే మ్యారేజ్ డేని కూడా దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎంత పాజిటివ్గా ఉంటుందో, ప్రతి మ్యారేజ్ డే అనే కాదు, మ్యారేజ్ లైఫే నాకు అలా ఉంటుంది. ఒక గుడిలా ఉంటుంది. గుడికి భక్తులు వచ్చేటప్పుడు దేవుడి దగ్గరికి ఎలా ఉంటుందో మా ఇంట్లో నాకు అలానే అనిపిస్తుంది. బయట ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అండి. నా లైఫ్లో నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది భగవంతుడి దయ మాత్రం. భగవంతుడి దయ, మా హస్బెండ్ దయ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి కూడా అని అనుకుంటున్నా. సో అది పక్కన పెడితే, ఇది 6th సారీ. ఇది ఆయన తెచ్చారు. ఇది 2,500 700 ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు అసలు. తర్వాత ఇది 7th వన్. అప్పుడు పట్టు చీరలు ఇవి చాలా బరువు. ఇదంతా కుందన వరకు వచ్చి గ్రీన్. అప్పుడు ఇవే పట్టు మోడల్స్ ఒక్కొక్కసారి.
ఈ కలర్ తెచ్చారు. ఇది కూడా 4000 అప్పుడు ఆ టైంలో. దీని బ్లౌజ్ కూడా అప్పుడు కొద్దిగా సన్నగా ఉండేదాన్ని కాబట్టి, కొద్దిగా బాగానే సన్నగా ఉండేదాన్ని కాబట్టి బ్లౌజులు సెట్ అవ్వలేదు. మళ్ళీ దీనికి కూడా బోట్ నెక్ పెట్టి ప్లెయిన్ హాఫ్ కట్ తీసి మిర్రర్ వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇది ఇలాగా నేనే కుట్టుకున్నాను, వర్క్ మాత్రం చేయించుకున్నాను. దీనికి ఇలా తీసుకున్నాను. ఇది 7th యానివర్సరీ సారీ. ఇది 4000 ఉంటుంది. 8th అండి, 8th యానివర్సరీ. మా ఆయనకి ఇలా ఈ కాటన్ టైపు ఇట్లా మెత్తగా స్మూత్గా అంటే చాలా ఇష్టం. ఎల్లో నాకు కూడా ఇష్టమే. ఎల్లో అండ్ స్కై బ్లూ. బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్ పెట్టేసి ఇలా కలంకారీలా వచ్చింది, లీవ్స్లా వచ్చింది వర్క్. బాగుంది బ్లౌజు. స్కై బ్లూ అండ్ ఎల్లో, లెమన్ ఎల్లో. ఇది కూడా అంతే అండి. ఇది 3500. ఇది 3500. ఇది 8th వన్ అనుకుంటా, 8th యానివర్సరీ సారీ ఇది. ఇగోండి 9th. చెప్పాను కదా, ఇవి అన్నీ ఇట్లాంటివన్నీ మా ఆయనకి ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. కానీ ఆయన కోసం వేసుకోవాలి తప్పదు, ఆయన తెచ్చారు కాబట్టి. ఇట్లా కుప్పడం అంటారు కదా, కుప్పడం అంటారో ఏమంటారో నాకు తెలియదు. కానీ ఇట్లా గ్రీన్ బార్డర్ ప్లెయిన్ చెక్స్లా వచ్చింది. కలర్ అయితే బాగుంటుంది, చీరకు అయితే బాగుంటుంది. కానీ అతనికి కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకొచ్చారు, నేను నచ్చే వేసుకున్నాను. బ్లౌజ్కి ఇట్లా బ్లౌజ్ బ్యాక్ హుక్స్ పెట్టేసుకున్నాను. బ్యాక్ బటన్స్ పెట్టేసి ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. ముందుకి ప్రిన్సెస్ కట్. ఇది 8th యానివర్సరీ సారీ అండి. ఇది 2500 పడింది, 2500 పడింది. చూసారా, ఇయర్ పెరుగుతున్న కొలది సారీ కాస్ట్ ఎందుకు తగ్గిస్తున్నానంటే, నేను కట్టిందే 1-2 టైమ్స్ తప్ప ఎక్కువ సార్లు కట్టిందే లేదు. తిడతారు ఈయన ఆ విషయంలో. గోల్డ్ కొనుక్కున్నా బాగుంటుంది, ఆ డబ్బులు పెట్టి ఎందుకు చీరలు కొనుక్కుంటావు కట్టుకోవు అని అంటారు. అది నిజమే అనిపించి నేను కూడా, మీరే తీసుకురండి, మీకు ఎంత వీలైతే అంతలో తీసుకురండి, మరి 1000 రూపాయలు 500 తగ్గించి మాత్రం తీసుకురావద్దని చెప్పేసి పంపిస్తాను. ఆయన తీసుకొస్తారు, మంచిగానే ఉంటాయి కలర్స్. ఓకే. 9th. అబ్బో, ఇది 5 kgs ఉంటుందేమోనండి ఈ సారీ మొత్తం. ఇది చూడండి, ఇదంతా చాలా, ఇదే 1/2 kg ఉంటుందేమో బ్లౌజు. నాకు ఫేవరెట్ ఇష్టమైన కలర్ అండి ఇది. నాకు చాలా చాలా స్మూత్గా ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది ఈ చీర అయితే మాత్రం. చాలా 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 బాగుంటుంది. ఇది మాత్రం 5000కే కొన్నారు. లేదండి, వర్క్ కావాలి నాకు, దగ్గర వర్క్ సారీస్ ఎక్కువ లేవు అని చెప్తే ఇది తెచ్చారు. చాలా బాగుంటుంది ఈ చీర అయితే. చూసారా, అంతా వర్క్, కొందన వర్క్ మొత్తం జిగ్ 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 మెరుస్తుంది. ఫంక్షన్కి వెళ్తే చాలా బాగుంటుంది. బుర్రకథలు వేసుకుంటారు విలేజెస్లో, ప్రోగ్రామ్స్ అవుతాయి, బుర్రకథలు అన్నీ అవుతాయి కదా, అట్లా ఉంటుంది వేసుకుంటే. ఊరికనే అన్నానండి, జోక్ చేశాను. చాలా బాగుంటుంది. నాకు కూడా ఇది నా సారీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సారీ ఇది. ఇది కూడా పక్కన పెడితే, ఇవన్నీ పక్కన పెట్టేస్తా. ఇదండి, ఇది నార్మల్గా ఉంటుంది. ఇది 2000 అండి. అప్పుడు క్యాట్లాగ్ సారీస్ ఏమో అంటారు కదా, అంటే పండావాళ్ళు తెచ్చేవాళ్ళు వీళ్ళు. ఏమో వీటిలో ఏమో అంటారు. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరింగ్ వర్కే. ఇది బ్లౌజ్ వచ్చింది ఇలాగా, ప్లెయిన్గానే వచ్చింది, ప్లెయిన్గానే స్టిచ్ చేశాను. మొత్తం చూసారా, మొత్తము వర్క్ థ్రెడ్ వర్క్ లా కాకుండా ఇట్లా ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చింది. ఇది 2500 పడిందండి. ఇది 10th యానివర్సరీ. ఇది 10th. ఇది తక్కువే పడిందిలేండి. ఆ రోజు ఎందుకో ఎక్కడికో ఊరు వెళ్ళాము. లైట్ ఈ కలర్ నచ్చి, నాకు లైట్ కలర్స్ అంటే నచ్చుతుంది. నేను సారీ అంతా ఇక్కడ ఎక్కడ అంటే ఈ మెరుస్తుంది చూసారు కదా, ఇది ఇలా ఈ సారీ అంతా ఎట్లానే ఉంటుందని సారీ ఓపెన్ చేయకుండా మొత్తం ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేశాను.
మొత్తము ఫసక్ అయిపోయింది. చీర అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది ఇలాగా అంటే తీసుకొచ్చారు, మా ఆయన తీసుకొచ్చారు, నాకు తెలీదు ఆయనకి. ఇలా ఫోల్డ్ చేసి ఇది మాత్రమే ఉంది, చీర మొత్తం ఇలానే ఉంటుందని తీసుకొచ్చేసరికి మొత్తం ప్లెయిన్ అయిపోయింది. ఇదిగోండి ఇలా బ్లౌజ్కి పెట్టేశాను. బ్యాక్ టెంపుల్ మోడల్ వస్తుంది, బ్యాక్ హుక్స్ ఇట్లా పెట్టేశాను దీనికి. ఇది బాగానే ఉంటుంది, లైట్ వెయిట్. ఇది 2 టైమ్స్ కట్టాను. ఇది 1500 ఎంతనండి ఇది. కానీ అడుగుతాను కదా కాస్ట్ ఎంత దీని వాల్యూ ఎంత అని. అప్పుడు 1500 అని చెప్పారు. ఇది 11. ఇది కూడా ఎక్కువ పట్టు చీరలు తేవద్దు, మెత్తగా స్మూత్గా ఉన్నవి తీసుకురండి అని చెప్తే అలా తీసుకొచ్చారు. అలా తీసుకురావడం కాటన్ తీసుకొచ్చారు కదా, అట్లా వద్దండి నేను కట్టుకోలేకపోతున్నాను, ఇట్లా మెత్తగా ఏవైనా ఉంటే డైలీ వేరే యూజ్ చేయడానికైనా పనికొస్తాయి, పట్టు చీరలు కూడా వద్దు అని చెప్తే అప్పటి నుంచి మళ్ళీ మెత్తగా స్మూత్గా ఉన్నవి. కానీ ఈ బ్లౌజ్ భలే ఉంటుంది, మెరుస్తుంది, మల్టీ కలరు, కానీ మంచిగా గుచ్చుకుంటుంది కూడా, వేసుకోలేను అస్సలు. కానీ పాప ఎక్కువసార్లు యూజ్ చేస్తుంది, పాపకి బాగా నచ్చుతుంది. ఈ సారీ కూడా బాగుంటుంది, కలర్ అయితే బాగుంటుంది. ఒకేసారి కట్టాను, ఆ మ్యారేజ్ డే అప్పుడే కట్టాను, మరెప్పుడు కట్టలేదు ఈ సారీ. ఇది 12th యానివర్సరీ. ఇది ప్రతిదీ కూడా, ఇది కూడా 1500 పడింది. ఇది కూడా 13th, ఇది 13th యానివర్సరీ. ఇది చూడండి, ఇట్లాంటి టైపు లేదని చెప్పి తీసుకొచ్చారు. ఇది కూడా 2500 పడింది. ఇది కూడా ఇలా పెట్టేసి కుట్టుకున్నాను. ఇలాగా మురారి సారీస్ చేతిలో ఏంటో ఇది బ్యాక్ టెంపుల్ లాగా పెట్టుకున్నాను, ఇలా వచ్చింది. ఇది 13 యానివర్సరీ సారీ. ఇది కూడా 1500 మధ్యలో పడింది. ఇది సిఎంఆర్లో తెచ్చారంటది. 14 అయ్యావి అవి సారీస్, 14 సారీస్ అయ్యావి అవి. ఇప్పుడు చూపిస్తాను. 15th, ఇది 15th యానివర్సరీ. ఫ్రంట్కి, హ్యాండ్స్కి, బ్యాక్కి బ్లౌజ్ వర్క్ వచ్చింది. ఇది మొత్తం చీర మొత్తం ఇలానే ఉంటుంది. ఇది 15th యానివర్సరీ, చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుంది, పిల్లలు కూడా కట్టుకోవచ్చు, ఈజీగా క్యారీ. మీరు ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను 16th యానివర్సరీది. ఇది మాత్రం నా యానివర్సరీలో లాస్ట్ చీప్ కాస్ట్ ఏదంటే ఇదే, ఈ సారీయే 1200 పడింది. నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి గల కారణం అని చెప్తాను. వర్క్ వచ్చింది, దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది, బార్డర్ డార్క్ ఎలా వచ్చిందో అలా వచ్చింది. ఇది 16th యానివర్సరీ. ఇది 1200 పడింది. ఇది ఎందుకు ఇలా చెప్పాను అంటే, ఫస్ట్ నేను కొనే చీర కాస్ట్ ఎంత, 10,000. అంటే ఫస్ట్ యానివర్సరీ, అంటే మ్యారేజ్ డే తర్వాత ఫస్ట్ యానివర్సరీ వచ్చింది కదా, మ్యారేజ్ డే తర్వాత ఫస్ట్ యానివర్సరీకి 10,000 పెట్టుకున్నాను పట్టు చీర. అది నేను నిజమండి చెప్తాను. ఇప్పుడు మ్యాక్సిమం ఈ పట్టు ఎంత స్మూత్లో ఇప్పుడు కొనంటే 1 lakh, మ్యాక్సిమం 1 lakh, 30,000కైనా 50,000కైనా ఇట్లాంటి సారీ ఇప్పుడు రాదు. పండగ వాళ్ళు మొన్న వచ్చినప్పుడు చూపించారు, అమ్మ ఇట్లాంటి సారీస్ కూడా నెయ్యట్లేదు, అంత కంపెనీ వచ్చేసింది, మిషన్లు వచ్చేసాయని చెప్పారు. ఇది కనీసం 1,00,000 రూపాయలు నిజంగా ఉంటుందండి. ఇది వల్ల కాదని అంత కాస్ట్ పెట్టి, మరి అసలు చీరలు జోలికే వెళ్ళలేదు, చాలా కాస్ట్. మనం ఏ మ్యారేజ్కైనా ఏ ఫంక్షన్స్కైనా చాలామంది చాలా కాస్ట్ పెట్టి తీస్తున్నారు. దాన్ని క్యారీ చేయాలంటే మనం పని ఇంట్లో ఉండే నాలాంటి వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం, ఎట్లాంటి ఫంక్షన్ అప్పుడు కట్టుకొని వచ్చేయాలి. దానికి ఒక 10,000 పెట్టి, మ్యాక్సిమం ఎగ్జాంపుల్ చెప్తాను, 10,000 పెట్టి ఈ రోజుల్లో 10,000 పెట్టి చీర తీస్తే దానికి 5,000, మ్యాక్సిమం 3,000 పెట్టినా మగ్గం వర్క్ చేయాలి. లేకపోతే ఆ 10,000 చీర కూడా 1000 రూపాయల చీరలాగే ఉంది. ఎందుకంటే అంత అట్లాంటి ప్యాటర్న్లోనే మళ్ళీ తక్కువ రేటుకి కూడా వచ్చేసాయి సారీస్. మళ్ళీ ఆ కాస్ట్కి తగ్గట్టు వర్క్ చేస్తేనే ఆ కాస్ట్ సారీ అని అలాగా
మనం గుర్తుపట్టగలుగుతున్నాం. లేదంటే 1000కైనా మార్కెట్‌లో దొరుకుతున్నాయి అలాంటి ఇమిటేషన్ ఉన్న శారీస్. నా తరపున ఏంటి ఈ వీడియో చెప్పాలనుకున్నానంటే, అందరికీ చీరలంటే ఇష్టమే. కానీ నా సైడ్ నుంచి నేనెలా ఆలోచిస్తానంటే, అంత కాస్ట్ పెట్టి చీరను కొనుక్కొని నేను 1 టైమ్, 2 టైమ్ కన్నా ఎక్కువ యూజ్ చేయను. కాకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా చాలామంది. నేను ఈ చీర తీసేసాను, కట్టేసానని. నాకట్లా ఉండదు. ఎందుకంటే, మనం తీసుకునే కాస్ట్ చీరలో ఉండదు, కట్టుకునే విధానంలో ఉంటదని నా ఫీలింగు. చాలామందికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. నా ఆలోచన ఏంటనేదంటే, ఇంత కాస్ట్ పెట్టి తీసిన చీరలు ఆ బీరువాలో ఉండడం తప్ప, మన ఒంటి పైన ఉండేది తక్కువ. బీరువాలో ఉండే పర్సంటేజ్ టైమింగే ఎక్కువ. మనం కట్టుకునేది తక్కువ. సో, దాన్ని బట్టి ఏంటి, ఆ కాస్ట్ పెట్టి మనం ఒక గోల్డు ఏదైనా మన లేదంటే ఆ కాస్ట్‌లీ ఫుడ్ తినడానికనే డబ్బులు వేస్ట్ చేసినా పర్వాలేదు. లేదా గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఆ మనీ పెట్టి ఆ 15,000, 20,000 పెట్టి కొనుక్కుంటే పిల్లల ఫ్యూచర్‌కి పనికొస్తదని నా ఒపీనియన్ అంతే తప్ప, నాకు ఈ చీరల గోల అయితే నాకు అంతగా నచ్చదండి. ఎందుకంటే తిడతారు మా ఇంట్లో వాళ్ళు గూడా. "ఎందుకు ఆ చీరలే కొంటావు, తక్కువ రేటుకి కొంటావు." నేను మా ఆయన 10,000 నాకు చీర కొనుక్కోమనిస్తే 10 మందికి కొంటాను. నాతో పాటు ఒక నలుగురు, ఐదుగురికి మాక్సిమం కొంటాను. మస్ట్ అండ్ షుడ్‌గా నాకు 10,000 కొనుక్కోమని, 20,000 కొనుక్కోమని ఇచ్చినా, నేను అందులో 2 చీరలు కొనుక్కుంటాను. అది కూడా రూ. 1000లోనే. మిగతా చీరలన్నీ తీసేస్తాను. అమ్మలకి, చెల్లెళ్ళ పిల్లలకి, చిన్న చిన్న ముసలి వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి అలాంటోళ్ళకి కొనేస్తాను. మా ఆయనకి లెక్క చెప్పేస్తాను. ఈ చీర 10,000 అని చెప్పేస్తాను. నమ్మేస్తారాయన? ఈ వీడియో చూస్తే ఇవ్వడం మానేస్తారేమో భయమేస్తుంది. కానీ నేను అలానే చేస్తాను. ఆ కాస్ట్ శారీస్ జోలికే వెళ్ళను. మా చెల్లి తిడతది, "తీసుకోవచ్చు కదక్క ఒక్క మంచి చీర లేదని." ఏదైనా ఫంక్షన్ కావాలంటే నీ చీరను తెచ్చేసి కట్టేసుకుంటాను అంటాను. అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారని. కానీ నేను తెచ్చి కట్టుకోను కూడా. చెల్లి కాబట్టి ఒక్కొక్కసారి కట్టేసుకుంటాను. ఈ వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే, కొనుక్కోండి. కానీ మన ఇంట్లో మన హస్బెండ్ బట్టి మనం మెయింటెనెన్స్ అయితే వాళ్ళకి కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటామని నా ఫీలింగు. మన భర్తకి వచ్చింది 10,000 జీతం అయితే, మనం కొనుక్కున్నది రూ. 20,000 చీరైతే అప్పుల పాలైపోవడం తప్ప ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎంత నచ్చింది ఈ వీడియో నాకైతే తెలీదు కానీ, ఈ మాట ఒక్కళ్ళకి నచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. తప్పకుండా నేను చూస్తాను. మనం ఎప్పుడైనా సరే హస్బెండ్‌కి మనీ పరంగా హెల్ప్ చేయలేకపోయినా, అతను సంపాదించింది ఖర్చు పెట్టకుండా ఉంటే వాళ్ళకి అదే హెల్ప్ అని నేను ఫీల్ అవుతానండి. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్నోళ్ళకి గూడా చెప్తాను. మనం ఒక రూపాయి మనకి ఖర్చు పెట్టమని ఇంట్లో రూ. 10 ఇస్తే, అందులో రూ. 5 ఖర్చు పెట్టి రూ. 5 దాస్తే, అతనికి మనం దాచి ఇస్తే అతనికి మనం హెల్ప్ చేసినట్టే. జాబ్ చేసి అతనికి హెల్ప్ చేయక్కర్లేదు. ఈ విధంగా గూడా హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడు కూడా మనం అవతల వాళ్ళని చూసి నేర్చుకునేది ఏదైనా ఉంది అంటే మంచి నేర్చుకోవాలి తప్ప, ఇట్లాంటివి వాళ్ళు అలా రెడీ అవుతున్నారు, నాకు కొనండి, వాళ్ళు అది కొనుక్కున్నారు, నాకు కొనండి, వాళ్ళు అలా కొన్నారు, నాకు ఇలా కొనండి అని దయచేసి ఎవ్వరు కూడా మగవాళ్ళని విసిగించొద్దని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మనకి ఏం కావాలో, ఏం కొనాలో, ఎప్పుడు కొనాలో, ఎలా కొనాలో వాళ్ళకి అన్నీ తెలుసు. లైఫ్‌ని లీడ్ చేసేటప్పుడు ఆ మాత్రం వాళ్ళకి తెలుస్తది కదా! మెయింటెనెన్స్ చేయాలంటే చాలా వాళ్ళకి మెంటల్ టెన్షన్ కూడా మగవాళ్ళకి ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను, నువ్వేంటి ఇలా ఆడదానివయ్యి చెప్తున్నావు అనుకోవద్దు. నేను నా కళ్ళ ముందు కొన్ని ఫ్యామిలీస్‌ని చాలా అబ్జర్వేషన్ చేస్తాను. చాలామంది మగవాళ్ళు ఉదయం వెళ్ళి 2 డేస్‌కి, 3 డేస్‌కి వస్తుంటారండి చాలామంది మగవాళ్ళు. ఎంత కష్టపడి ఇంటికొస్తారో ఆడవాళ్ళు, వాళ్ళు వచ్చేసరికి ఎలా ఉండాలి? మంచిగా 3 డేస్‌కి వచ్చిన తర్వాత మంచిగా వాళ్ళ కష్టాన్ని మర్చిపోయే విధంగా ఉండాలి. కానీ వాళ్ళొచ్చేసరికి జిడ్డుగా ఉంటే అంటే ఏం లేదు ఆళ్ళు చూడు అలా తింటున్నారు, ఈళ్ళు చూడు ఇలా తింటున్నారని వాళ్ళకి మనం లేనిపోనివి చెప్పి వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేస్తే వాళ్ళు పైకి ఎలా రాగలరు? మనం ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే, అవతల వాళ్ళతో మనం పోల్చుకోకుండా, మనం ఎంతలో ఉన్నామో దానికి తగ్గట్టు వెళ్ళిపోవాలి. వాళ్ళది, వాళ్ళిది, వాళ్ళలా, వీళ్ళిలా అని మనం అసలు ఒకళ్ళతో పోల్చుకోవద్దు. మనం కరెక్ట్‌గా ఉంటే, మనతో వాళ్ళు పోల్చుకునేలా చూసుకోవాలి గానీ, వేరే వాళ్ళతో మనం పోల్చుకోకూడదని నా ఫీలింగ్ అండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది. చాలామంది నాకైతే ఈ వీడియోలో నేను ఇలా గట్టిగా మాట్లాడుతున్నాను. కానీ నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేస్తాను. మా ఆయన తిడతారు ఎందుకలా మాట్లాడతావు అని. కానీ
అది తప్పు అంటే చెప్పేస్తాను. అది కరెక్ట్ కాదు. మీరు చేసింది కరెక్ట్ కాదు. రాంగ్ వేలో ఎళ్తున్నారు. మీకు ఎంతుందో అలానే ఉండండి. అలానే చేయండి అని చెప్తాను. చాలా వరకు నాకు తెలిసినంత వరకు విన్న వాళ్ళకి. వినని వాళ్ళకి వాళ్ళ పక్కకు గూడా నేను వెళ్ళను. సో, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గూడా అర్థం చేసుకోండి. కానీ నేను చెప్పిన ఈ మాటల్లో మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కానీ ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టే మెయింటెనెన్స్ అవుతే చాలా హెల్ప్‌ఫుల్‌గా మగవాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళవుతాము. అంతేనండి. మనం ఏది సంపాదించి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. వాళ్ళ సంపాదించింది, తెచ్చింది మనకి ఇచ్చినప్పుడు దాన్ని పొదుపు చేసి వాళ్ళకి హెల్ప్‌గా వాళ్ళకి కావాల్సిన టైంలో మనకి రోజు మంత్లీ ఇంత ఖర్చుకని ఇస్తారు కదా! అందులో కొద్దిగా సేవ్ చేసి మనం దాస్తే వాళ్ళకి ఆపద టైంలో ఇగోండి నా దగ్గర ఉన్నాయని చెప్తే వాళ్ళకి చాలా భరోసాగా ఉంటదని నా ఫీలింగ్ అండి. నేను ఇదే చెప్పాలనుకున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కోరికలు, ఆశలు ఉంటాయి. మన స్తోమత తగ్గట్టు. మనకిప్పుడు మన భర్త 10,000 సంపాదించాడనుకోండి. మనం రూ. 1000 చీర కొనుక్కున్నా పర్వాలేదు. అదే రూ. 1,00,000 సంపాదించుకున్నాడనుకోండి, సంపాదించి తెస్తున్నాడనుకో, 10,000 చీర కొనుక్కున్నా ప్రాబ్లమ్ లేదు. అక్కడ చీర కాస్ట్ ముఖ్యం కాదు. మనం ఎంత బాగా ఉన్నామో 5,000 నోట్లోకి వెళ్తున్నాయా లేదో చూడండి. ఎప్పుడు కూడా మనకన్నా హైయర్‌గా ఉన్న ఫ్యామిలీస్‌తో పోల్చుకోకూడదు. ఎందుకంటే మనకన్నా తక్కువ కష్టాలు, మనకన్నా కష్టాలు ఎక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం మన కష్టాలు తక్కువగానే అనిపిస్తాయి. అదే మనకన్నా కష్టాలు లేని వాళ్ళతో పోల్చుకుంటే మనం వాళ్ళ దగ్గర చాలా పెద్దగానే మనకు అనిపిస్తది ఏది కూడా. ఎప్పుడు కూడా మనకన్నా కింద స్థాయిలో ఉన్నోళ్ళతో మనం పోల్చుకుంటే మనం బెటర్ అనిపిస్తది. భగవంతుడు ఏదో విధంగా 5,000 నోట్లోకి వెళ్తున్నాయి కదా అని అనుకోవాలి. మనం లగ్జరీగా మనమే మెయింటెనెన్స్ అయితే మన పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు అదొక్కటే ఆలోచించండి. అదే చెప్పాలనుకుంటున్నాను. అంతేనండి నేను చెప్పాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే స్కిప్ చేసేయండి. సో, ఈరోజు నా 16 ఇయర్స్ యానివర్సరీ శారీస్‌ని మీతో షేర్ చేసుకున్నాను. ఎంతవరకు అవి ఏం నచ్చాయో నచ్చలేదో నాకు తెలీదు కానీ, ఇవన్నీ మా ఆయన డెడికేషన్ చేశారు నాకు. ప్రెజెంట్ చేశారు నాకు. కాబట్టి నేను ఇష్టంతో కట్టుకున్నాను. ఇష్టంతో తీసుకున్నాను. సో, మీకు నచ్చినా నచ్చకపోయినా చూసి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.